నమ శివాయ భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ అమ్మ రాజశ్యామలాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన క్షేత్రంలో జరిగేటువంటి ఈ నెల 17వ తేదీ అమావాస్య శుక్రవారం. ఈ అమావాస్య శుక్రవారం రావటం చాలా విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు ఒక మిరకిల్ మీ జీవితంలో జరగబోతుంది. అలాంటి మిరకిల్ జరగాలంటే దైవశక్తి మీకు తోడుగా ఉండాలి. మీ సంకల్పం నెరవేరాలి అంటే దైవశక్తి అండగా ఉండాలి. అందులో కాళభైరవుడు అంటే కాలానికే అధిపతి కదా. ఇటువంటి కష్టకాలంలో మనకి ఆ భైరవుని యొక్క అండ, ఆ రాజశ్యామలాదేవి యొక్క శుభాశీస్సులు మనకుంటే తప్పకుండా ఇక్కడ మనం అన్నీ సాధించుకోగలుగుతాం. అందుకే అమావాస్య శుక్రవారం రోజు, ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. అందులో ఎప్పట్లాగే మృత్యుంజయుడికి చేస్తాము. అలాగే కాళభైరవుడితో పాటు భైరవీ మాత, ఎందుకంటే మన క్షేత్రంలో విశేషమైనటువంటి స్వామివారే కాదు, ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉండటం. అలాగే స్ఫటిక శివలింగేశ్వరుడికి పంచామృత అభిషేకం, ఇలా ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేయబోతున్నాం. ఎవరికైనా మీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా, అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకం ఉన్నా, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీయానం సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సకల సమస్యలకు కూడా ఏకైక పరిష్కారం ఈ హోమం. తప్పకుండా అందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. ప్రత్యక్షంగా పాల్గొలేకపోయినా పరోక్షంగా పాల్గొని మీరు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే తప్పకుండా మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి. అయితే ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునే వారికి ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అమావాస్య హోమం అని చెప్పి వివరాలు తెలియచేయబడతాయి. అలాగే ఈ హోమం అనంతరం మీ గోత్రనామాలతో ఇక్కడ ఏదైతే మేము పూజ ప్రారంభిస్తామో ఆ గోత్రనామాల వీడియో మీకు పంపించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది. ఇంకా మనం గోసేవ, అనాథ బిడ్డల సేవ చేస్తున్నాం. ఈ సేవలో కూడా మీరు పరోక్షంగా పాల్గొన్నటువంటి అదృష్టం, భాగ్యం కూడా మీకు దక్కుతుంది. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాకు ఒక చిన్న సహాయం చేయండి. ఏమిటంటే ప్రతి వీడియోను కూడా మీరు ఒక లైక్ చేయండి. అలాగే హైప్ వస్తే హైప్ను కూడా మీరు క్లిక్ చేయండి. అందరికీ షేర్ చేసి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కానీ, ఒక మిమ్మల్ని సపోర్ట్ చేసే ఇటువంటి రాశి ఫలాలు వినటానికి కానీ 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇక్కడ మీరు ఇప్పుడు ఎలా తయారవుతారంటే ఇంతవరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి మరో లెక్క అన్నట్టుగా తయారవుతారు. ఎవరు చేయలేని పని కూడా నేను చేసి చూపిస్తానని బయలుదేరుతారు. మొండి పట్టుదల, ఎలాంటి క్లిష్టమైన సమస్యనైనా సాధించాలనేటువంటి సంకల్పం, కోరిక. తప్పకుండా ఆ భైరవుడి ఆశీస్సులు ఉంటాయి. ముందుకు వెళ్ళండి. అలాగే ఏం చేసినా ఆలోచించడం కూడా ముందు చేయండి. ఎందుకంటే ఆచితూచి అడుగులు వేయాలి. పట్టుదల ఉండటమే కాదు, అది ఎలా సాధించాలి, రూట్ మ్యాప్ అనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైతే గతంలో వేలెత్తి మిమ్మల్ని చూపించారో వారికి కూడా సమాధానం చెప్పే రోజులైతే వస్తాయి. ఎందుకంటే అందుకే అంటారు కదా, ఎద్దెప్పుడు ఒక పక్కే పడుకోదు, నవ్విన నాప చేనే పండుతుందని. ఇలాంటి సామెతలు ఎందుకు చెప్తారు? నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన వాడే మిమ్మల్ని చూసి ఈరోజు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అలాగే స్నేహితులు కానీ, బంధువులు కానీ డబ్బుల కోసం కాస్త మొహమాట పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక రకమైన అవసరానికి డబ్బులు ఇమ్మంటామో, లేకపోతే
గతంలో మీరు ఏదైనా డబ్బులు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇమ్మని అడగటం కూడా చేస్తారు. అలాగే ఇతరుల విషయాల్లో మాత్రం అనవసరంగా కలుగు చేసుకోవటం, ఎవరికి మధ్యవర్తిగా ఉండటం తగుదనమ్మా అని చెప్పేసి మీ పని మీరు చేసుకోండి. అంతే తప్ప పక్కవాడిని కెలికే పరిస్థితి గానీ, పక్కవాడి కోసం మీరు ఏదో వాడి కష్టం కోసం మధ్యవర్తిగా ఉండే పరిస్థితి అయితే వద్దు. అలాగే రేపు 19వ తేదీ తర్వాత మాత్రం మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు నిదానంగా వ్యవహరించినట్లయితే మీలో ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగి చక్కని అన్యోన్య దాంపత్యం అయితే కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లగేజ్ ఎంతుంది? ఏమిటి? మెడలో వస్తువులు వేసుకున్నారా? పర్స్ ఏమైనా ఉందా? లేకపోతే హ్యాండ్ క్యాష్ పట్టుకెళ్తున్నారా? ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే వారెవరో చేస్తారు, చూస్తారు అనుకుంటే పాపం వారు ఏదో గందరగోళంలో ఉండి ఏదో ఒకటి మర్చిపోతారు. విలువైన వస్తువే. జాగ్రత్తగా ఉండాలి. దొంగలు కొట్టేస్తారు. అది. ఇక రుణాలు చెల్లించేందుకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికైతే మీరు బకాయి పడతారో వారు మాత్రం చాలా చెల్లించమని ఒత్తిడి అయితే తీసుకొస్తారు. అలాగే మీరు కూడా ఒత్తిడి తీసుకురండి మీకెవరైనా బకాయి ఉన్నట్లయితే. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేయాలి అనుకునే వరకు ముందుకు సాగుతాయి. కాకపోతే శారీరక శ్రమ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక కోర్టు సమస్యలు ఉన్నవారు మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. వీలైతే కోర్టు బయటే సమస్యలను పరిష్కరించుకునే పరిస్థితి చేస్తే మంచిది. ఇక వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులకైతే ఈ ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటే లాస్ట్ మినిట్లో మెయిల్ రాకపోవటం మరొకటో జరుగుతుంది. కాస్త చూసుకోండి. లేదు మీకు సెలెక్ట్ అయినట్టు లెటర్ వచ్చినా సరే అపాయింట్మెంట్ ఇవ్వటం లేట్ అయిపోతుంది. అలాగే రాజకీయ నాయకులకైతే ఇంటర్నల్ పోరు మీరు ఎక్కడైతే ఏ పార్టీలో ఉంటారో అక్కడే తయారవుతుంది. కాకపోతే ఎవరైతే మీకు సతాయిస్తూ ఉంటారో వారిని కంట్రోల్ చేయటంలో కూడా సక్సెస్ అవుతారనే చెప్పాలి. అయితే ఎవరైతే మీకు ప్రత్యర్థులు ఎలాంటి పరిస్థితులు మీకు సృష్టిస్తారో ఏం లేదండి. మీ దగ్గర ఉన్న వాళ్ళకి వాడెవడో అరే నీ పని ఎందుకు చేయడు? ఆయన చేయగలడు. కాకపోతే నీ పని చేయట్లేదని ఎవడో కీయిచ్చి వదిలేస్తాడు. వాడొచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. అవకాశం లేకపోయినా సరే ఎందుకు చేయలేవు? నువ్వు తలుచుకుంటే జరుగుతుంది. ఇలాంటి మాటలన్నీ వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకైతే సాధారణంగా యాజ్ యూజువల్గా వెళ్ళిపోతుంది. అయితే పనులు జరుగుతాయి. కాకపోతే ఇప్పుడంతా సాంకేతికమే కదా, ఆన్లైన్ కదా. ఒక్కొక్కసారి ఈ సాంకేతిక సమస్యల వలన కూడా మీకు ఆన్లైన్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా పనులైతే డిస్టర్బ్ అవుతాయి. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్లో మాత్రం మీ యొక్క సబార్డినేట్స్ కానీ లేకపోతే కొలీగ్స్ యొక్క సలహాలు తీసుకోవటం చాలా మంచిది. ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే బాగానే ఉంది. అయితే ఇతరుల మాట విని మోసపోవద్దు. ఎందుకంటే మీ వ్యాపారాల్లో ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి ముందుకు వెళ్తారు. అక్కడైతే దెబ్బతింటారు. ఆలోచనకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. అలాగే వ్యాపార విస్తరణ చేయాలి అనుకుంటే మాత్రం ప్రస్తుతం అంత పరిస్థితి అయితే లేదు. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికైతే యావరేజ్గా ఉంది. ఏదైనా ఈ ఒప్పందాలు షేర్లకు సంబంధించి అయితే మీరు అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరిగేది ఇంకొకటిలా తయారవుతుంది. అలాగే షేర్ మార్కెట్ అయితే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంత అనుకూల పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇక కళాకారులకైతే ఇది అంటే అప్కమింగ్ ఆర్టిస్టులకు కానీ మరొకరికి కానీ మీకు కొద్దిగా ఎవరైనా ఎంకరేజ్ చేసేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చిరు వ్యాపారస్తులకైతే ఇతరుల మీద ఆధారపడకుండా మీ వ్యాపారాలు మీరు చేసుకుంటే చాలా మంచిది. అంతే తప్ప ఎవడి మీద డిపెండ్ అయితే ఇబ్బంది పడతారు. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారైతే కాస్త జాగ్రత్తగా ఉండాలి. నర్వస్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందువలన చాలా ఆలోచన తగ్గించుకొని అంటే ఒత్తిడి తగ్గించుకుంటే బెటర్. ఇక విద్యార్థులు చాలా కష్టపడాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలంటే ఏది అంత నల్లేరు మీద నడక కాదు. ప్రెషర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ధ్యానం చేయండి, అన్నీ సర్దుకుంటాయి. అలాగే ప్రేమికులకు చూసినట్లయితే సాధారణంగా ఉంది, పర్వాలేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు, చేయండి. ఇక ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 16, 21, 25. నిదానంగా ఉండాల్సిన తేదీలు
18, 23, 27, 29. మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు బుధగ్రహానికి బుధగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతిరోజు కూడా 19 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అలాగే వినాయకుడికి ఇంట్లో ఒక చక్కని బెల్లాన్ని చిన్న ముక్కని నైవేద్యంగా పెట్టండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు చిన్న ముక్క మీరు చప్పరించి మిగతా సగముక్క ఏదైనా ఒక మొక్క దగ్గర పెట్టేసేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ మకర రాశి వారికి రాస్యాధిపతి శని కాబట్టి శనికి గురువు కాలభైరవుడు. ఆ కాలభైరవ ఆరాధన మీకు చాలా అద్భుతం కలుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు అమావాస్య నాడు జరిగేటువంటి మన క్షేత్రంలో జరిగేటువంటి హోమంలో పాల్గొన్నట్లయితే పరోక్షంగానైనా శుభ ఫలితాలు వస్తాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.